హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు అయితే మనం మంత్లీ బడ్జెట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నది అయితే మీతో షేర్ చేస్తున్నాను. అంటే 8,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళు మంత్లీ బడ్జెట్ ప్లాన్ అనమాట. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. 8,000 రూపీస్ శాలరీ మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అయితే. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం శాలరీ రావడంతో ఫస్ట్ చేసే పనులు కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో నుంచి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా రెంట్ అయితే 8,000 రూపీస్ ఉన్న వాళ్ళైతే 1,500 రూపీస్ ఉండేటట్టు అయితే చూసుకోవాలి. అంటే 1,500 రూపాయలు మాత్రమే ఉండాలి. ఎందుకంటే మన బడ్జెట్ని బట్టి మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అది ఒక రూమ్ వచ్చినా ఎంత ఉన్నా సరే మ్యాక్సిమం 1,500 వరకు మాత్రం మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకా సొంత ఇల్లు ఉంటే మాత్రం ఈ 1,500 రూపాయలు అయితే మనం కట్టనవసరం లేదు కదండి. ఇక ఈ 1,500కు కూడా రూమ్స్ వస్తాయి అంటే ఇంకా మన బడ్జెట్ 8,000 కాబట్టి ఆ విధంగా అయితే మనం 1,500 రెంట్ ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరుకులు. ఇక ఈ సరుకులు కూడా ఓన్లీ 2,000 రూపాయలతో అయితే తీసుకోవాలి. ఇంకా నేను రైస్ కూడా సపరేటే చూపిస్తున్నానండి. ఇంకా ఎందుకంటే మన 2,000 రూపాయలు అంటే ఇప్పుడున్న రోజులలో అయితే కొంచెం ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి, అంటే రేట్స్ అయినా గ్రాసరీస్కి సంబంధించి రేట్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి కాస్ట్ అనేది. ఇక సరుకులకు వచ్చేసాము 2,000. ఇక రైస్కి వచ్చేసి మనం ఒక 1,500 రూపీస్ అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. ఇక రైస్కి 1,500 రూపాయలు అంటే ఓకే. బియ్యానికి కూడా రేట్లు పెరుగుతున్నాయి, పెరిగినా సరే ఇక 25 kgs రైస్ బ్యాగ్ కూడా వచ్చేసి 800 నుంచి కూడా 800-900 నుంచి కూడా, అంటే ఆ రకాలని బట్టి అయితే బియ్యం రేట్లు ఉంటాయి కాబట్టి ఇక మనం అలా ఒక రైస్ బ్యాగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 1,500 లోపు అయితే. ఇక కరెంట్ బిల్లు కూడా మ్యాక్సిమం 300 రూపీస్ ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. ఇక అది కూడా ఎందుకంటే ఇంకా మనం 1,500 రూమ్ అంటే ఇంకా దాన్ని బట్టి చిన్న రూమ్లే ఉంటాయి ఒకటి, లేదంటే ఆ రెండోది కూడా మనం చెప్పలేం కదా. ఇక ఆ విధంగా లైట్లు కూడా తక్కువ ఉంటాయి, ఫ్యాన్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి కరెంట్ బిల్ కూడా ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది. ఇక కరెంట్ బిల్ వచ్చేసి 300 రూపాయలు. తర్వాత కూరగాయలను పండ్లు అనమాట. ఇక మనం మంత్లీ బడ్జెట్ అనుకుంటున్నాం కాబట్టి మన బడ్జెట్ని పట్టే కూరగాయలు పండ్లు కూడా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అవి తక్కువ కాస్ట్లో కానీ ఎలా అయినా పర్లేదు, మనం మ్యాక్సిమం 700 రూపాయలు అయితే ఇక ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే క్లియర్ చేసుకోవాలన్నమాట ఆ అమౌంట్తో, అంటే ఓన్లీ 700 రూపీస్తో. నెక్స్ట్ వచ్చేసి పాలు అనమాట. ఇక ఈ పాలు కూడా మంత్లీ వచ్చేసి ఒక 1,000 రూపీస్ అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అండి. ఇక ఈ గ్యాస్ రేట్ కూడా వచ్చేసి 900 to 1,000 రూపీస్ ఉంటుంది కాబట్టి ఇక మనం ఎవ్రీ మంత్ కూడా గ్యాస్ మార్చాం కదా. ఒక గ్యాస్ సిలిండర్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 3 months వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి అది కూడా 8,000 రూపీస్ శాలరీ వచ్చే వాళ్ళకైతే ఇక మ్యాక్సిమం 3-4 months అయితే వస్తుంది. కానీ నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ 3 months వరకు అయితే మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇక ఎవ్రీ మంత్ కూడా 300 రూపీస్ అయితే మనం సిలిండర్ కోసం అయితే సేవింగ్స్ చేసుకోవాలండి. ఇక ఈ విధంగా ఎవ్రీ మంత్ కూడా 300 రూపీస్ సేవింగ్స్ చేసాము అంటే ఇక 3 monthsలో వచ్చేసి 900 రూపీస్ అయితే మనం పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి. ఎవ్రీ మంత్ కూడా 300 రూపీస్ అయితే పక్కన పెట్టాలన్నమాట. ఇక 3 monthsకి ఇక ఈ అమౌంట్ వచ్చేసి 900 రూపీస్ వస్తుంది కాబట్టి ఈ 900 రూపీస్తో అయితే ఒక సిలిండర్ అయితే తీసుకోవచ్చు కదా. అంటే ఇక మనం గ్యాస్ బిల్ కోసం వచ్చేసి 3 months కూడా ఎవ్రీ మంత్ కూడా 300 రూపీస్ సేవింగ్స్ చేసాము అంటే 900 రూపీస్ అయితే మనం గ్యాస్కి అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎవ్రీ మంత్ కూడా మనం ఒక 300 రూపీస్ అయితే పక్కన పెట్టాలన్నమాట ఓన్లీ గ్యాస్ సిలిండర్ కోసం మాత్రమే. ఇక ఈ విధంగా మనం 300 రూపీస్ పక్కన పెట్టాము అంటే 3 monthsలో అయితే ఖచ్చితంగా 900 వస్తాయి కాబట్టి ఆ 900 రూపీస్తో అయితే మనం గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవచ్చు కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టోటల్ అమౌంట్ అంటే 300 గ్యాస్కి, మళ్ళీ రెంట్ వచ్చేసి 1,500, సరుకులు 2,000, రైస్ వచ్చేసి 1,500. ఈ విధంగా ఈ అమౌంట్ వచ్చేసి టోటల్ అమౌంట్ అయితే మన బడ్జెట్ వచ్చేసి అయితే 8,000 రూపీస్ కదండి. కానీ ఇక్కడ మనం ఈ అమౌంట్ వచ్చేసి 7,300 రూపీస్ అయితే అవుతుందన్నమాట. అంటే ఇంకా 700 రూపీస్ అయితే మిగులుతుందన్నమాట మన 8,000 రూపీస్ మంత్లీ బడ్జెట్లో అయితే. ఇక నెక్స్ట్ ఈ 700 రూపీస్ ఉంటాయి కదండి, అంటే ఇక ఇవి మనం సేవింగ్స్ కింద అయినా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే లాస్ట్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి, నాన్ వెజ్. ఇక ఈ నాన్ వెజ్ అయితే హెల్త్ పరంగా అయితే కొంచెం తగ్గించుకుంటేనే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అది మీ ఇష్టం, ఎక్కడో దగ్గర కొంచెం అమౌంట్ తగ్గించుకొని, అది గ్రాసరీస్ దగ్గరే కానీ ఇంకెక్కడైనా కొంచెం అమౌంట్ అయితే తగ్గించుకొని ఇక మనం నాన్ వెజ్ అయితే తీసుకోవచ్చు. 200 రూపీస్ ఆర్ 300 రూపీస్ది మనం తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్నా సరే ఎవ్రీ మంత్ కూడా మ్యాక్సిమం 400 రూపీస్ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి.
ఇంకా ఈ ఖర్చుల్లో కూడా మనం తగ్గించుకోవచ్చు అనేసి చెప్తున్నాను. ఎందుకంటే రైస్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి వాటిల్లో కూడా మనం కొన్ని రకాలు సెలెక్ట్ చేసుకొని అయితే రేట్ తక్కువలో కూడా మనకు కావాల్సిన వస్తువులు కానీ రైస్ కానీ తీసుకున్నామంటే ఇంకా ఈ 400 కంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. చూసారు కదండి 8000 రూపీస్ మంత్లీ బడ్జెట్ ప్లాన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని